శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. యోగా గురువుల సూచనల మేరకు హాజరైన పలువురు ప్రముఖులతో పాటు ప్రజలందరూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామని, ఇది మన రాష్ట్రం, దేశానికే కాక ప్రపంచానికే గర్వకారణమని, యోగా అనేది మన భారతీయ సంస్కృతికి ప్రతీక మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మార్గదర్శకమని చెప్పవచ్చు అన్నారు. శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. యోగా గురువుల సూచనల మేరకు హాజరైన పలువురు ప్రముఖులతో పాటు ప్రజలందరూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామని, ఇది మన రాష్ట్రం, దేశానికే కాక ప్రపంచానికే గర్వకారణమని, యోగా అనేది మన భారతీయ సంస్కృతికి ప్రతీక మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మార్గదర్శకమని చెప్పవచ్చు అన్నారు. శ్వాస వదులుతూ తలదించండి, శ్వాస తీసుకుంటూ మీ తల భాగాన్ని వీలే శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి, యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ కుడివైపు తిప్పండి, శ్వాస తీసుకుంటూ మెడని పైకి వంచండి, శ్వాస వదులుతూ కళ్ళ తిప్పండి, శ్వాస వదులుతూ తలదించండి. రెండు చేతుల్ని మీ చెవులు భాగానికి టచ్ చేస్తూ శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే దృష్టి పెట్టండి. వ్యతిరేక దిశలో పెడుతూ శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. రెండు చేతులు సైడ్ నుంచి డౌన్ చేసి మీ తల చేతులు స్లోగా పైకి రండి. ప్రసూనా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, రిధి టి దేవి అండ్ భవ్య. గౌరవ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారిని స్టేట్ లెవెల్ లో అమరావతిలో ఇంటర్నేషనల్ యోగా డే, 12th ఇంటర్నేషనల్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, మేయర్ గారు, సురేష్ రెడ్డి గారు, తర్వాత చాలామంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ నుంచి కూడా 2000 పైన మంది రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 8th నుంచి 21st వరకు మొత్తం నెల్లూరు జిల్లాలో సిటీస్లో కానీ, రిలీజియస్లో కానీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ అన్ని చోట్ల ఈ యోగా ప్రోగ్రామ్స్ వేరే వేరే థీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మన నెల్లూరులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనం హైలైట్ చేయడం జరిగింది. నెల్లూరులో ఉన్న స్వర్ణ చెరువు కానీ, మైపాడు కానీ, రామ్ తీర్థం బీచ్ కానీ ఇట్లాంటి మంచి టూరిస్ట్ లొకేషన్స్ని కూడా మనం హైలైట్ చేసాము. మీ అందరికీ తెలిసిన విషయం అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా యోగా నేర్చుకోవడం మొదలు పెట్టేశారు. సో ఇది ఒక మంచి ఆలోచన. నా విజ్ఞప్తి అంటే ఈ లాస్ట్ 12 days నుంచి 13 days నుంచి చేసిన తర్వాత దీన్ని మర్చిపోకూడదు. ఇది లైఫ్కి, జీవన శైలికి ఒక భాగం ఉండాలి. ఖచ్చితంగా మీకు ఎవరికి 5 minutes ఉంటే 5 minutes, నరగంట ఉంటే నరగంట యోగా ప్లస్ మెడిటేషన్ ఖచ్చితంగా పొద్దున్న చేయాల్సింది. దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఆల్రెడీ తెలిసిన విషయం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు మన లైఫ్ హ్యాబిట్స్ వల్ల చాలా రకరకాలుగా డిజీజెస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ లైక్ అ ప్రివెంటివ్
షీల్డ్ టు యువర్ బాడీ. సో డెఫినెట్గా అందరూ దీన్ని పాటించాలి. అండ్ ముఖ్యమైన నేను ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని, జాయింట్ కలెక్టర్ గారిని, పిఓఐటీడీ కానీ అభినందనిస్తున్నాము. ఎందుకంటే ఈ స్థాయిలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. అది కూడా రెగ్యులర్గా ప్రతిరోజు ఇది ఏర్పాటు చేయడంలో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్.